ఆర్టీసీ మిత్రులకు సోదరులు అందరికీ మొన్న ఈ మధ్యకాలంలో కొన్ని యూనియన్ వాళ్ళు ప్రధానంగా హనుమంతు ముదిరాజు గారు నా పైన ఏదైతే ఆరోపణలు చేస్తున్నాడో, అశ్వత్థామరెడ్డి గారు బయట విలీనమంటున్నాడు, ప్రభుత్వం దగ్గర వెళ్ళి ఎన్నికలు పెట్టమంటున్నాడు ప్రచారం చేస్తున్నారో, అది మరి హనుమంతు గారి యొక్క విచక్షణకు వదిలిపెడుతున్నా. నేను ఈరోజు కార్మికులు అందరి ముందు చెప్తున్నా, ఆ రోజు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి బయటికి వెళ్ళినప్పుడు ప్రప్రదంగా ఆర్టీసీలో విలీనం కావాలి, ఎన్నికల తర్వాత పెట్టబోయని చెప్పిన స్టేట్మెంట్ ఇచ్చింది ఫస్ట్ నేను ఆ రోజు. మరి ఇలా కేవలం హనుమంతు ఆయన ఉరికి కోల్పోతున్నాడు. చాలా డిపోలో కమిటీలు లేవు, ఇలా ఉన్న కమిటీలు కూడా క్లోజ్ అయ్యి 3M మా యూనియన్లో జైలు కావడం జరుగుతుంది. నల్గొండ, సూర్యాపేట డిపోలో ఆ ఉనికి కోల్పోయే ప్రమాదంలో అసహనంగా ఏది మాట్లాడుతున్నో ఒక అసహన స్థితిలో హనుమంతున్నాడు ఉండి కేవలం హనుమంతు ఎక్కడ మీటింగ్ పెట్టినా ఫస్ట్ విమర్శించేది నన్ను. ఎందుకంటే ఈరోజు హనుమంతు ఆ స్టేజ్లో ఉందంటే ఆయన పెంచి పోసిన వ్యక్తి నేను. కానీ దురదృష్టం ఏంటంటే మరి తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్లు ప్రతి సందర్భం వచ్చినప్పుడు కూడా నన్ను విమర్శించే ప్రయత్నం చేయడం. ఇలా నేను ఓపెన్గా చెప్తున్నా, హనుమంతుకు ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నాను. ఎక్కడైతే ప్రభుత్వంతో నేను చెప్పినట్లు కానీ ఏ యాజమాన్యంతో నేను చెప్పినట్లు కానీ ఎన్నికలు పెట్టమని నేను డిమాండ్ చేసినట్టుంటే నువ్వు దయచేసి దాన్ని ప్రూవ్ చేయాలి. లేకపోతే ప్రూవ్ చేయకపోతే మరి నీకు ఇప్పుడు నీ పిల్లల ప్రమాణాన్ని వచ్చే గుళ్ళు దొరుకుతూ అదేవిధంగా చెప్తున్నా, గత 50 రోజుల సమ్మెలో విలీనం డిమాండ్ను ఉపసంహరించుకుని చెప్పాను. కానీ ఆ రోజు నేను ఉపసంహరించుకోలే. యావత్తు అన్ని యూనియన్లు కలిసి తాత్కాలికంగా ఈ యొక్క విలీనం డిమాండ్ ముడిపడింది కాబట్టి సమ్మెలో ఒక చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగుతుంది కాబట్టి తాత్కాలికంగా ఈ విలీనం డిమాండ్ను ఉపసంహరించుకుంటున్నాం తాత్కాలికంగా. కానీ భవిష్యత్తులో సూర్యచంద్రుడు ఉన్నంత వరకు, ఈ ఆర్టీసీ ఉన్నంత వరకు విలీనం డిమాండ్ ఖచ్చితంగా ఉంటుంది. ఇది తాత్కాలిక విరమణ తప్ప ఇది శాశ్వత విరమణ కాదు. మళ్ళీ ఏదో రోజు డిమాండ్ కార్మికుల ముందు వస్తుంది, ఏదో రోజు కార్మికుల కోరిక నెరవేరుతారు కూడా రోజు చెప్పింది గట్టపద చెప్పిన వ్యక్తిని నేను. ఇలా దురదృష్టం ఏంటంటే ఎక్కడ కూడా చర్చలో లేడు. మొన్న 11% PLC కానీ ఎక్కడైనప్పుడు కూడా లాస్ట్కు మంత్రుల టేబుల్ దగ్గరకు వచ్చింది తప్ప ఏ మంత్రివర్గం హనుమంతులు పిలిచి మాట్లాడిన సందర్భం లేదు. కానీ నేనేదో ముందర చెప్పుకొని నేను విలీనం డిమాండ్ ముందర పెట్టినా, ఉత్తమ్ కుమార్ని తీసుకొచ్చి ముందర పెట్టినా అని అయితే అసత్య ప్రచారం చెప్తున్నా. కార్మికులను ఒకసారి మనం చేస్తున్నా. ఏదైతే మొన్న చర్చల్లో సమ్మెలో చర్చలు జరిగినప్పుడు 10% PRCకి ఒప్పుకున్న వాళ్ళేదని నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను. 10% PRCకి అంగీకరించి నీవు నీ మిత్రుడు థామస్ లోపాయి గారి మిత్రుడు, ఎందుకంటే థామస్ మీ ఇద్దరు ఒకటే మాట, థామస్ మీ ఇద్దరు రాత్రిపూట ఫోన్ సంభాషణ చేసుకొని పేరుకు మాత్రం ఇద్దరు అలా యూనియన్ తప్ప మీ ఇద్దరు లోపాయి గారు ఒప్పందం చేసుకొని 10%కి అంగీకరించినరా లేదని ఒకటే మాట అడుగుతున్నా. 10% ఫిట్మెంట్ ఇస్తే సరిపోతుంది మంత్రివర్గం ముందు అన్నారా లేదా? 10%కి అంగీకరించకుండా చర్చలను బైకట్ చేసి నేను లేచిన తర్వాతనే మరి 11%కి అంగీకరించినా లేదా? ఆ జేఏసీ చైర్మన్ అయితే చెప్పుకుంటున్నా, వెంకన్న గారే సాక్ష్యం. దానికి VS రావు గారు, మిగతా అన్ని సంఘాల వాళ్ళు ఉన్నారు. నేను దీనిపైన ఛాలెంజ్ చేస్తున్నా. హనుమంతు ఇప్పుడు చెప్తున్నా, నువ్వు 10%కి అంగీకరించడం లేదా? అంగీకరిస్తే కార్మికులకు ఫస్ట్ క్షమాపణ కోరు. కానీ లేనిపోయి అపోహలు కల్పించుకుంటూ అశ్వత్థామరెడ్డి గారు ఎన్నికలు అడిగినని ఎక్కడైనా ఒకటి ప్రూఫ్ చేపిస్తే నేను ముక్కు పువ్వుకి రాస్తా, లేకపోతే నువ్వు దానికి సిద్ధంగా ఉండాలి, ముక్కు పువ్వులు సిద్ధంగా ఉండాలి. దయచేసి ఇటువంటి అపోహలను కార్మికులు నమ్మొద్దు. నేను ఎప్పుడు కోరేది ఒకటే, కార్మికుల పక్షపాతిగా పనిచేసిన తప్ప ఆ రోజు ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వం గత ప్రభుత్వము కార్మికుల పైన ఎంతో దమనకాండ చేస్తుంటే అశ్వత్థామరెడ్డి అనే వ్యక్తి తప్పుకుంటే మీకు పనులు చేస్తామన్నప్పుడు నేను స్వచ్ఛందంగా పదవికి రాజీనామా చేసిన వ్యక్తిని తప్ప నీలేక పదవులకు ఆశపడే వ్యక్తిని కాదు. పదవుల గురించి ఎన్నో పగలడు. మొన్న నీ గ్రామ పంచాయతీ హిస్టరీ చెప్తా నీ ఊరు సర్పంచ్ ఎలక్షన్ కానీ మున్సిపల్ ఎలక్షన్ హిస్టరీ తెలిస్తే నీ బతికేంతో తెలుస్తుంది. సమయం వచ్చినప్పుడు అన్ని చిట్టా విప్పుతా, పరిగిలో నువ్వేం చేస్తున్నావు, ఏం అరాచకాలు చేస్తున్నావు, కార్మికులతో ఏమేమి చేసుకుంటున్నావు, సొమ్ములు ఎంత దోషవో అన్ని సమయం వచ్చినప్పుడు చెప్తా. జాగ్రత్త. ఇక ముందు ఒక వ్యక్తిని మాట్లాడేటప్పుడు ఆకాశాన్ని ఉమ్మించే ప్రయత్నం చేద్దాం. నేను చెప్తున్నా, ఆకాశాన్ని ఉమ్మిస్తే అది మన మీదనే పడుతుంది. నీ మచ్చ లేకుండా నిస్వార్థంగా పనిచేసిన ఒక శ్వేతపత్రం లాంటి వ్యక్తుల మీద నువ్వేదైతే వైట్ షీట్ లాంటి వ్యక్తుల మీద నువ్వైతే ఆరోపణ చేస్తున్నావో దాన్ని ఇమ్మీడియట్గా ఉపసంహరించుకోవాలని నేను చెప్తున్నా.